శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. సార్, దాసరి నారాయణరావు గారి దగ్గర రాజా చంద్ర అని ఒక డైరెక్టర్ ఉండేవారు. అవునండి. ఆయన డెత్ చాలా మిస్టరీ అని చెప్తుంటారు. అసలు ఏం జరిగింది? అది ఆ మిస్టరీ గురించి చెప్పుకునే ముందు రాజా చంద్ర దాసనారాయణరావు గారి దగ్గర నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి డైరెక్టర్. ఫస్ట్ దాసనారాయణరావు గారి దగ్గర 30-40 మంది ఉండేవాళ్ళు. అందులో ఫస్ట్ డైరెక్టర్ అయింది రాజా చంద్ర. అతను సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు, బాగా బిజీగా ఉన్నాడు. అతని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ 3 ఉన్నారండి. అసిస్టెంట్ అనండి, అసోసియేట్ అనండి, కో డైరెక్టర్, మొత్తానికి అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు. ఒకడి పేరేమో గణేష్, ఒకడి పేరేమో పుల్లారు, ఒకడి పేరేమో నరసింహం. ఈ గణేష్ని గజం అని పిలిచేవాడు. అంటే గణేష్ అంటే మరి గజం అంటే ఏనుగు అదే కదా, గణేష్నే కదా. పుల్లారావుని పులి అని పిలిచేవాడు, నరసింహాన్ని సింహం అని పిలిచేవాడు. ఏయ్ గజం ఇట్రా అని పిలిచేసరికి ఏంటి గజాన్ని రమ్మంటున్నాడు ఏంటి అనుకునేవాళ్ళు వీళ్ళు. ఏయ్ పులి ఇట్రా అనేవాడు. ఆర్టిస్టులు ఇదేంటి జంతువులా మనుషులా వీళ్ళు అనుకునే నవ్వుకునేవాళ్ళు. ఏయ్ సింహం ఇట్రా అనుకునేవాళ్ళు. సో వీళ్ళు ఆర్టిస్టులు కూడా వీళ్ళ పేర్లు మర్చిపోయి ఇదిగో గజం అని ఆర్టిస్టులు అంటుంటే, డైరెక్టర్ అంటే వీళ్ళు పర్వాలేదు కానీ వీళ్ళు కూడా అంటున్నారు. అంటుంటే వీళ్ళకి ఒక ఫన్ చాలా గమ్మత్తుగా ఉండేది. చాలా మంచి సక్సెస్ఫుల్ చేశాడు ఆయన, సక్సెస్ఫుల్ చేశాడు. ఆయన సెట్లో ఉంటే నవ్వులు పువ్వులుగా ఉండేది, అంత బాగా ఉండేది. ఒక్కసారి సడన్గా ఒక పెద్ద దుర్వార్త విన్నామండి. ఏంటంటే రాజా చంద్రకి యాక్సిడెంట్ అయింది, చనిపోయాడని. ఆ యాక్సిడెంట్ ఎలా అయిందంటే ఎవరో అతను హాస్పిటల్కి చేర్చారంట. వాళ్ళు చెప్పింది ఎలా అంటే, ఇతను మిడ్నైట్ స్కూటర్ మీద వస్తున్నాడంట. ముందేమో ఒక లారీ వెళుతుంది, ఆ లారీలో ఐరన్ రాడ్స్ వేశారంట. ఐరన్ రాడ్స్ వేసి పొడుగ్గా ఉంటాయి కదా లారీకి, మరీ పొడవుగా ఉంటాయి. సో ఆ చీకట్లో ఫ్లైఓవర్ ఎక్కుతున్నారు, కోడంబాక బ్రిడ్జ్ ఎక్కుతున్నారు. ఎక్కుతుండేటప్పుడు మరి వాడు స్లో చేశాడో లారీ ఏమో, ఇతను స్పీడ్గా వెళ్ళాడో తెలీదు. వెళ్ళి ఆ రాడ్స్కి గుద్దుకున్నాడంట. ఆ రాడ్స్ పట్టలో గుచ్చుకున్నాయంట, గుచ్చుకొని పడిపోయాడంట. పడిపోతే ఈ లోపల పేగులు కిట్టంతా బయటకు వచ్చేసిందంట. వస్తే దాన్ని ఇట్లా చేత్తో పట్టుకుని అలా గదిం పట్టుకుని హెల్ప్ 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 అని అరుస్తూ ఉంటే, అప్పుడు ఎవరో చూసి అతను తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. ఇదొక వెర్షన్. మరొక వెర్షన్ ఏంటంటే, కావాలనే అతనికి ఏవో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఏవో ఉన్నాయి, ఎఫ్ఐఆర్స్ ఏవో ఉన్నాయి. సో కావాలనే ఎవరో చంపి పడేశారు అనేటటువంటి ఒక టాక్. అది ఏది నిజమో ఏది అబద్ధమో మనకి తెలియదు. బట్ ఒక మిత్రుడు మా క్రాఫ్ట్లో ఆ విధంగా చనిపోయినందుకు చాలా విచారించాం. సో ఒక్కొక్కసారి అసిస్టెంట్ డైరెక్టర్స్కి తెలియకుండా కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఒకసారి రాఘవేంద్రరావు గారి షూటింగ్, మధుసూదన గారి షూటింగ్ ఇది. సో ఇటు నుంచి వెళ్ళారు. ఒక నంబర్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, 4-5 ఉంటారు కదా, మైనస్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్స్ తిరిగి వచ్చారు. అక్కడ ఏదో స్పాట్లో చనిపోయాడంట సమ్ రీజన్. ఒక్కోసారి చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. సో గొల్లపూడి మారుతిరావు గారి కొడుకు కూడా అలాగే చనిపోయాడు కదా. సో అలాగా సో షూటింగ్ చేసుకునేటప్పుడు అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. పోతే ఈ విషాదమైన సంఘటన అయిన తర్వాత చిన్న బాపు గారి జోకు. బాపు గారి సినిమా కంప్లీట్ అయింది, డబ్బింగ్కి వచ్చింది. డబ్బింగ్ కూడా వచ్చారు బాపు గారు. ఒక సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ లాంటి ఒక అమ్మాయి,
అమ్మాయి డబ్బింగ్ చెప్తా ఉంది. డబ్బింగ్ చెప్తా ఉంటే ఈ అమ్మాయి బాపు గారి డైరెక్షన్‌లో నేను డబ్బింగ్ చెప్తున్నాను అనేది ఒక సంతోషం అనమాట. ఓకే. డబ్బింగ్ చెప్పా ఆవిడకి. డబ్బింగ్ చెప్పేవాడ. బాపు గారి దగ్గర బాగా మెప్పు పొందాలని చెప్పి చెప్తుంది డైలాగ్. ఆ డైలాగ్ ఏంటి? బ్రతకలేక బ్రతికిడుస్తూ బ్రతుకుతున్నాను అని డైలాగ్ చెప్పాలి. హ్మ్. ఈ అమ్మాయి బాగా స్ట్రెస్ ఇచ్చి బ్రతకలేక బ్రతికిడుస్తూ బ్రతుకుతున్నాను అని చెప్పింది. ఓకే. లోపల నుంచి బాపు గారు అమ్మా బ్రా తీసేయమ్మా అని అన్నాడు. వాహ్! ఆ! అనేసరికి ఈ అమ్మాయి కంగారు. పక్కన ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ డైలాగ్ చెప్పడానికి పేపర్ పట్టుకుని అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను ఉంటాడు కదా పక్కన. హ్మ్. ఏంటండి బాపు గారు అట్ట అంటున్నారు అని అంటుంది ఈవిడ. అమ్మా బాపు గారు మైక్లో అమ్మా బతకలేక బతికిడుస్తూ బతుకుతున్నానంటే చాలమ్మా, బ్రా అనక్కర్లేదమ్మా, అంతా పట్టి డైలాగ్ చెప్పలేదు, కాస్త ఈజీ ఉండాలి డైలాగులు అది ఇది అని అంటే అప్పుడు బతకలేక బతికిడుస్తూ బతుకుతున్నానని ఓకే. చెప్పింది. ఓకే. గమ్మత్తు ఇది. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ.